రఘురామకృష్ణరాజు సంచలనాలకు వేదిక అవుతున్నారు. ఆయన కస్టోడియల్ టార్చర్ కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి తెలుగుదేశం పార్టీలోనే ప్రకంపనలు రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ సమయంలో విచారణ పేరిట ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ప్రచారం సాగింది. తన శరీరంపై గాయాలను చూపుతూ అప్పట్లో రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు. దీంతో సిఐడి పోలీసులు ఆయన విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే ఆయన టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి తన కస్టోడియల్ టార్చర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామ. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, డిఎస్పీ విజయపాల్, ప్రైవేట్ వ్యక్తి తులసి బాబుని అరెస్టు చేశారు. ఇంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఈ అంశం తెలుగుదేశం పార్టీలోనే ఒక రకమైన గందరగోళం సృష్టించిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో గుడివాడ నుంచి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు వెనిగండ్ల రాము. రాష్ట్రం మొత్తం టీడీపీ వర్గాలను ఎంతో ఆశించారు. టీడీపీ శ్రేణులు ఆయన ఒక హీరోగా చూశాయి. ఎందుకంటే టీడీపీ శ్రేణులు ద్వేషించే కొడాలి నానిని ఓడించడంతో అంతటి గుర్తింపు పొందారు రాము. అయితే ఇప్పుడు అదే వెనిగండ్ల రాము టీడీపీ శ్రేణులకు మెంగుడు పడిన నేతగా మారిపోయారు. అప్పట్లో రఘురామపై దాడి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబును వెనకేసుకురావడంపై పార్టీలో ఆయనపై ఆగ్రహాలు పెరుగుతున్నాయి. తులసి బాబు అనే వ్యక్తి వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. అయితే అంతకంటే ముందు ఆయన వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలిగారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి సిఐడి సునీల్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు కూడా. అప్పట్లో రఘురామకృష్ణరాజు కేసులో ఆయనను బెదిరించేందుకు తులసి బాబు సేవలను కూడా వినియోగించుకున్నారనే సమాచారం. విచారణ పేరిట రఘురామరాజు గుండెపై తులసి బాబును కూర్చోబెట్టారట. అందుకే ఇప్పుడు రఘురామ తులసి బాబు పేరు బయట పెట్టారు. ఆయనను సైతం అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వెనిగండ్ల రాము వందలాది వాహనాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తులసి బాబుకు మద్దతు తెలపడం, పరామర్శించడం టీడీపీలో విభేదాలకు ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు తులసి బాబు వైసీపీ సన్నిహితుడని తెలుసుకున్నాక వెనిగండ్ల రాము దూరం పెట్టకపోవడాన్ని ఎక్కువ మంది తప్పుపడుతున్నారు. ఇక తులసి బాబు ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీలో ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. పార్టీలోనే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పోరాటంగా మారింది. తనపై కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో స్వతంత్రంగానే ముందుకు సాగాలని రఘురామ భావిస్తున్నారు. ఇప్పటికే తులసి బాబు బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ రఘురామ మరో పిటిషన్ వేశారు. అయితే ఇన్నేళ్లు కొడాలి నానిని ఓడించారని వెనిగండ్ల రామును టీడీపీ శ్రేణులు ఆకాశానికి ఎత్తేశాయి. కానీ వైసీపీ సన్నిహితులను ఆయన వెనకేసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో చూడాలి.